I will come to the point. Those grounds are in case of recovery of ఇన్ కేస్ ఎవరన్నా మీరు కనుక ఏదో ఒక పబ్లిక్ ప్లేస్ లో ఎక్కడో ఉన్నారు, ఒక బ్రిడ్జ్ కింద ఉన్నారు, లేకపోతే ఒక పార్క్ దగ్గర ఉన్నారు, ఒక పోలీస్ వచ్చి మీ దగ్గర నుంచి ఒక 20 kgs, ఒక 30 kgs ఆఫ్ గాంజా ఏదైనా రికవర్ చేశారు అనుకుందాం. సో హీ హ్యాస్ టు ఇన్కార్పొరేట్ అన్ ఇండిపెండెంట్ విట్నెస్. ఖచ్చితంగా ఒక ఇండిపెండెంట్ విట్నెస్ అనే ఆయన్ని అకార్డింగ్ టు సెక్షన్ 100 ఆఫ్ సిఆర్పిసి ప్రకారం, దీనిలో సిఆర్పిసిని కూడా ఫాలో అవుతారు, ఒక ఇండిపెండెంట్ విట్నెస్ అనే దాన్ని ఖచ్చితంగా ఇన్కార్పొరేట్ చేయాలి. జడ్జి గారు ముందుకు వెళ్ళినప్పుడు సో పర్సన్ ఉన్నారు, ఆయన సమక్షంలోనే నేను అతన్ని సో ప్రాపర్టీ, సో కాంట్రాబ్యాండ్, సో గాంజా రికవర్ చేశానని చెప్పి చెప్పగలగాలి. చెప్తేనే, అతని పేరు ఉంటేనే ఆ ప్రొసీజర్ అనేది దాంట్లో డిఫెక్ట్ లేనట్టు. సో దట్ ఈస్ ఎ గ్రౌండ్ ఫర్ గెటింగ్ బెయిల్. అంటే ఇన్ కేసు ఆ ఇండిపెండెంట్ విట్నెస్ కనుక మీ దగ్గర నుంచి ప్రాపర్టీ రికవరీ చేసేటప్పుడు లేకపోతే జడ్జి గారి ముందు మీరు మీ అడ్వకేట్ చెప్పుకోవచ్చు, దట్ ఈస్ నాట్ మై కాంట్రాబ్యాండ్. For the statistical purpose, for the false case foisted by someone else, for under vendetta nanu deentlo false ga implicate chesarani cheppunte, that is first ground for the accused counsel to prove him not guilty. And the second ground is in case ఏదైతే రికవరీ చేస్తున్నారో, ఏదైతే పర్సన్ ని సెర్చ్ చేస్తున్నారో ఆ టైంలో ఖచ్చితంగా దేర్ ఆర్ కొన్ని మ్యాండేట్ ప్రొవిజన్స్ ఉన్నాయి. Section 42, Section 50, Section 55, Section 57 and Section 52A of the provisions. The police has to follow those provisions while recovering or while arresting that person. అయితే ఫోటోగ్రాఫ్స్ ఖచ్చితంగా తీయాలి, వీడియోగ్రఫీ ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడైతే ఒక పర్సన్ ని అరెస్ట్ చేయడం కానీ అతని దగ్గర నుంచి ఒక ప్రాపర్టీ రికవరీ చేస్తున్నారు, ఖచ్చితంగా ఆ ఫోటోగ్రాఫ్స్ అండ్ వీడియోగ్రఫీ ఉంటేనే దట్ ఈస్ ఏ జెన్యూన్ కేస్ అని చెప్పి ప్రూవ్ చేయడానికి పోలీసు వాళ్ళకి అధికారం ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దే, ఇట్ ఈస్ ఏ బెనిఫిట్ టు ది కౌన్సిల్ ఆఫ్ ది అక్యూజ్డ్. అంటే మాకు అడ్వకేట్స్ కి బెనిఫిట్ అవుతుంది. సో చేసేటప్పుడు ఈ పర్టికులర్ ప్రొవిజన్స్ ని ఫాలో అవుతుంది, మ్యాండేట్ ప్రొవిజన్స్ ని ఫాలో అవ్వలేదు కాబట్టి రాంగ్ ఫాల్స్ కేసు అని చెప్పి ప్రూవ్ చేసి అతన్ని బెయిల్ తీసుకురావడానికి 90% ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దెర్ ఈస్ ఎ వెరీ 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 గ్రేట్ జడ్జిమెంట్ సేయింగ్ దట్ షాంపన్ సింగ్ వేసెస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీలో, దీంట్లో కూడా రీసెంట్ జడ్జిమెంట్ March 19, 2025 లో డెలివర్ అయింది. దీంట్లో కూడా మ్యాండేట్ ప్రొవిజన్స్ ని, ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ ని పోలీసు వాళ్ళు ఫాలో అవ్వలేదని చెప్పి అతనికి బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది కమర్షియల్ క్వాంటిటీలో.